సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. తను ఇవాళ మండలాధ్యక్షురాలిగా పదవీ స్వీకారాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి మా మహిళలంతా కూడా మద్దతు పలికారు. మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని 1వ మండలంలో జరీనా గారు తన వంతు కృషిని చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, ఈ మండలానికి మహిళనే ఎన్నుకున్నటువంటి నా భారతీయ జనతా పార్టీ నా సోదరులకందరికీ కూడా, ఒక మహిళకు మీరు ఎంతో గొప్ప ఉద్దేశంతో మీరు ఏదైతే అనుకున్నారో వాటిని నెరవేర్చడానికి జరీనా గారు కూడా అంతే కృషి చేయాలి. అట్లాగే మా మహిళా మోర్చా నుంచి జిల్లా అధ్యక్షురాలైనటువంటి మాలతి గాని, అలాగే జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి జయశ్రీ గారు గాని, అలాగే మా మహిళలంతా కూడా, నేను కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 26 జిల్లాల్లో ఎలాగో వర్క్ చేస్తున్నానో అట్లాగే నా వంతు కృషిని కూడా నేను జరీనా గారికి అందజేస్తానని మాటిస్తూ, తను కూడా ఈ 1వ వార్డుకు కూడా ఇంతకంటే గొప్పగా పేరు తెచ్చుకొని నాకంటే కూడా గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నా. జరీనా గారిని కూడా ఈ విషయమై మండలాధ్యక్షురాలుగా తన వంతు కృషిని తను చేస్తానని తనతో వాగ్దానం తీసుకుంటా ఈ రోజు తనని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. నా పేరు గీతా మాధురి సురవరం, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలో ఉన్నాను. అలాగే ఈ రోజు జరీనా గారిని మన 1వ వార్డు మండల అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి తన వంతు కృషిగా ఈ రోజు మనకి తన భాషలో మనకు కొంత ఇవ్వాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఒక విశేషమైనటువంటి మా భారతీయ జనతా పార్టీలో ఒక మైనారిటీ మహిళను కూడా అవ్వడము గొప్ప విశేషమని నేను భావిస్తున్నా. అందరికీ నమస్తే. భారత్ మాతాకి జై. నా పేరు జరీనా. నేను 1వ బూత్ మండలానికి అధ్యక్షురాలుగా ఈరోజు ఎన్నుకోబడినాను. వీళ్ళందరి సమక్షంలో నేను ఏదైనా ఉన్నా అన్ని మహిళల తరఫు నుంచి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన బీజేపీ మహిళలందరికీ కృతజ్ఞతలు. 1వ మండలానికి గాను మండల అధ్యక్షురాలుగా జరీనాని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. మొత్తము రాష్ట్ర నాయకుల నుంచి, జిల్లా నాయకుల నుంచి అన్ని రకాలుగా వివిధ రకాలుగా సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ ఇక్కడ జరీనా గారిని అందరు కలిసి మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నందుకు చాలా సంతోషంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మన భారతదేశంలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఈరోజు మనము ఆ ప్రాధాన్యంని నిలబెట్టుకున్నాము. ఈ 1వ మండలంలో కర్నూలులో జరీనా అనే ఈ వ్యక్తి శక్తిగా ఎదగాలని మోడీ గారి నాయకత్వంలో కానీ, పురంధేశ్వరి గారి నాయకత్వంలో కానీ, నీలకంఠ గారి నాయకత్వంలో కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకురాళ్ళు, మహిళా నాయకురాళ్ళు అయినటువంటి గీతా మాధురి కానీ, ఇక్కడ మన మాలతమ్మ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా నిజంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత భారీగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ నగరు రాఘవేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బీజేపీ ఆంధ్రప్రదేశ్.